హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హైదరాబాద్ లక్ష్మారెడ్డి పాలెంలో ఉన్నాము. మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను. చాలా రోజుల నుండి మన హైదరాబాద్ విజయవాడ హైవేలో ఎల్బీ నగర్ నుండి పెద్దంబర్పేట్ కన్నా బిఫోరే ఒక మంచి ప్రాపర్టీ కోసం అడుగుతున్నారు. అయితే మీ ముందుకు ఈరోజు G+1తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి లక్ష్మారెడ్డి పాలెం మెయిన్ రోడ్డు బస్ స్టాప్ దగ్గర నుండి 150 మీటర్స్ కూడా ఉండదు, లెస్ దెన్ 150 మీటర్స్ లోపే మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఒకవైపు సంగం హోటల్కి అవతల చూసుకుంటే మీకు వర్డ్ అండ్ రీడ్ స్కూల్ దాటిన తర్వాత సంగం హోటల్ వస్తుంది. సంగం హోటల్ దాటిన వెంటనే మీకు క్యాండార్ ష్రైన్ స్కూల్, అటువైపు మళ్ళీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మధ్యలో మీకు లక్ష్మారెడ్డి పాలెం అని బోర్డు రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది. అంత మంచి కాలనీ, మీరు అన్ని వైపులా ఇండిపెండెంట్ ఇల్లులు అన్నీ చూసుకోవచ్చు. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలోనే మీ ముందుకి ఈరోజు G+1తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను. ఇక్కడ కృష్ణా వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. రోడ్స్ అక్కడక్కడ వేస్తారు, మధ్యలో కొన్ని శాంక్షన్ అయ్యాయి, అవి పెండింగ్లో ఉన్నాయి. మీకు ప్రాబబ్లీ ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ కాలంలో వేస్తారని మనకి బిల్డర్ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన శిలాపలకలు కూడా ఏర్పాటు చేశారు లోకల్ ఇక్కడ ఉంటున్న ఎమ్మెల్యే గారు. అయితే రోడ్స్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మీకు మెయిన్ రోడ్ హైవే నుంచి చూసుకుంటే మన కాలనీ వచ్చే రోడ్స్ మాత్రం 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. మన ప్రాపర్టీ ముందు మాత్రము 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, కృష్ణా వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అయితే రైట్ నా ఉండింది. గ్రౌండ్ ఫ్లోర్లో 5000 లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ సంప్తో పాటు ఇంటి పైన వాటర్ ట్యాంక్ 2000 లీటర్స్ అదనంగా ఇచ్చారు. కృష్ణా వాటర్ మొత్తం అందులో స్టోర్ అవుతుంది. దాంతోపాటు బోర్ కూడా మనకి ఇంటికి ఉంటుంది. ఈ ప్రాపర్టీ G+1 పర్మిషన్ తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే 2 బెడ్రూమ్స్, కిచెన్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది, ప్లస్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్రూమ్స్, కిచెన్ హాల్ విత్ కంప్లీట్ కబోర్డ్స్తో ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అయితే ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 1,40,00,000 కింద కోట్ చేశారు. మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే ఓనర్ అంటే నెగోషియబుల్ చేస్తామన్నారు. ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకొని నేను గ్రౌండ్ ఫ్లోర్ చేసి రూఫ్ టాప్ చూపించి వీడియోని కంక్లూడ్ చేస్తాను. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. షార్ట్ వీడియోలో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను. నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి, మీకు వాట్సాప్లో ప్రిసైజ్ లొకేషన్ షేర్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మొత్తం 8 ఫీట్ల బాల్కనీ మీరు చూసుకోవచ్చు. 8 ఫీట్ బాల్కనీ ఉంది మీకు. కంప్లీట్ బాల్కనీలో మీకు గ్రనైట్ ఇచ్చారు, నీట్ గ్రనైట్ ఉంది. అండ్ ఫాల్ సీలింగ్లో మీరు చూసుకుంటే మంచిగా నీట్గా 2 లైట్స్ ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడ మీకు మెయిన్ ఎంట్రన్స్లో సింహద్వారం కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ ఇండియన్ బీటీ టేక్ డోర్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ మధ్యలో ఈ టైల్స్కి మధ్యలో గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇంటికంతా లెగ్ గ్రాండ్ సంబంధించిన బ్రాండింగ్ అనేది యూజ్ చేశారు, స్విచ్చెస్ సంబంధించిందంతా. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్తే మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము. బాగుంది. ఇదే సింహద్వారం కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ కాబట్టి చాలా హెవీగా ఉంది, బాగుంది. డోర్ కూడా చూసుకోవచ్చు మీరు, నీట్గా బాగా చేశారు బిల్డర్ గారు. ఒకసారి లోపలికి రండి, చూపిస్తాను. మనం ఇంట్లోకి రాగానే చూసుకోవచ్చు ఈ సిట్టింగ్ ఏరియా ఎంత బాగుందో, చాలా నీట్గా బాగుంది. ప్రొఫైల్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. నీట్ వెంటిలేషన్తో ఇక్కడ ఒక విండో ఏర్పాటు చేశారు, బాగుంది. ఒక్కసారి మీరు స్వయంగా రావాలి, ఇంటికి వచ్చి మీ కుటుంబ సభ్యులతో చూడండి, ప్రాపర్టీ నచ్చుతారు. 1,40,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తారు. ఇది ఇక్కడ హాల్ చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఎంత బాగుందో. నీట్గా కబోర్డ్స్ యాడ్ చేయడం జరిగింది. మంచి ప్రొఫైల్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ ఎంత నీట్గా ఇచ్చారో చూడండి, బాగుంది. అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు టీవీ స్పేస్ ఎంత బాగా క్రియేట్ చేశారో ఒకసారి చూడండి. టీవీ స్పేస్ కూడా చాలా అడిషనల్గా చాలా బాగా క్రియేట్ చేయడం జరిగింది. ఒక్కసారి మనము కిచెన్ చూసుకుందాం రండి. కిచెన్ మీకు మాడ్యులర్ కిచెన్ టైప్లో ఇచ్చారు. అండ్ సాఫ్ట్ గ్రానైట్ విత్ డబల్ పట్టీతో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక విండో ఏర్పాటు చేయడం జరిగింది. మాడ్యులర్ కిచెన్లో మీకు కంప్లీట్ కబోర్డ్స్ నోట్ చేసుకోవచ్చు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ కిచెన్లో ఒక లో రూఫ్ కూడా అడిషనల్గా మళ్ళీ కబోర్డ్ టైప్ ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ కిచెన్లో నేను ఏం గమనించాను అంటే టైల్స్ కూడా చూసుకుంటే మీకు యాంటీ స్క్విడ్
టైల్స్ ఇచ్చారు. అంటే వాటర్ ఎక్కువ ఇక్కడ కిచెన్లో వాటర్ అది ఇది ఉంటుంది కాబట్టి జారి పడకుండా ఉండడం కోసమని ఈ ఓనర్ గారు బాగా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో అంత గమనించలేదు కానీ బిల్డర్ గారు బాగా ఇచ్చారు. చాలా నీట్గా ఉంది, బాగుంది. అండ్ దేవుడి పూజా రూమ్ కూడా చూడండి, చిన్న గద్దలాగా ఇట్లా ఏర్పాటు చేశారు గ్రనైట్తో. ఇక్కడ అంటే నిలబడి పూజ చేసుకునే విధంగా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది ఫ్రెండ్స్. నీట్గా కబోర్డ్స్తో చేసింది, అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కబోర్డ్ వర్క్ ఎంత బాగా చేశారు. ఇక్కడ నైరుతిలో అల్మారా వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ టైల్స్తో పాటు ఇక్కడ ఈ లైట్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. మంచి పెయింటింగ్ కూడా ఇచ్చారు, వాల్పేపర్ పెయింటింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ విండో చూడండి, యూపీవీసీ విండో. విండోస్కి నీట్గా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. యూపీవీసీ విండోతో పాటు సైడ్కి గ్రనైట్ ఇచ్చారు, మనకి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ బాత్రూంలో కూడా మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో ఏర్పాటు చేశారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ షవర్ ఏర్పాటు చేశారు, బాగుంది. ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకునే విధంగా చిన్నగా వెంటిలేటర్ ఒకటి ఇచ్చారు. మన బాత్రూంలో కూడా బాగుంది. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం రండి. అంతకన్నా బిఫోర్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమే యూస్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇండియన్ సెట్టింగ్తో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కామన్ బాత్రూంలో అయితే మనకి ఇండియన్ సిట్టింగ్తో ఇచ్చారు. కొద్దిగా మనకి ఇక్కడ బాత్రూమ్ నీట్గా పెద్దగా విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ ఇచ్చారు, చిన్నగా ఇంకేమైనా మీరు వస్తువులు పెట్టుకునే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా బాగుంది. ఫాల్ సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్, అక్కడ కబోర్డ్ వర్క్ అదంతా చూసుకోవచ్చు మీరు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు, చూసుకోండి, బాగుంది. నార్త్కి ఒక విండో ఇచ్చారు, మంచి వెంటిలేషన్ ఉంది, ప్రాపర్ వెంటిలేషన్ ఇచ్చారు ఇంటికంతా. ఈస్ట్ వైపు చూసుకుంటే మనకి బాల్కనీ చూడండి ఎంత బాగుందో. అండ్ ఆగ్నేయంలో చిన్న వాష్ ఏరియా ఇచ్చారు, మనకి వాషింగ్ మిషన్ అంతా ఇక్కడ సెటప్ చేసుకునే విధంగా ఇక్కడ ఆగ్నేయంలో వాష్ ఏరియా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వైపుల సెట్ బ్యాక్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్, బాగుంది. ఒక్కసారి రావాలి మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడండి. కబోర్డ్ వర్క్తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు 1,40,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మూడు బట్టి నెగోషియబుల్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను వీడియోలో. ఇది నార్త్ వైపు ఉన్న డోరు. వాస్తు ప్రకారము మీకు ఈస్ట్కి, వెస్ట్కి, నార్త్కి అన్ని వైపుల డోర్స్ అనేది ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఏమైనా బట్టలు అలాంటివి ఏమన్నా నార్త్కి బట్టలు వేసుకునే విధంగా చిన్నగా స్పేస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. హాల్ పక్కనే వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకున్న తర్వాత రూఫ్ టాప్ పైన మనం వీడియోని కంక్లూడ్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఫ్లోర్ మీకు చూపించాను, అయితే గ్రౌండ్ ఫ్లోర్ చూపించేసి రూఫ్ టాప్ కవర్ చేస్తా. ఇక్కడ గేట్ కూడా హెవీ గేట్ ఇచ్చారు, మనకు ఒక పెద్ద కార్ లోపలికి వచ్చే విధంగా ఇచ్చారు, చూసుకోవచ్చు, చాలా బాగుంది. హైట్లో మీకు రోడ్ వేసిన తర్వాత కూడా ఇబ్బంది లేకుండా మనకి ఈజీగా ఒక కార్ వచ్చేస్తుంది. పార్కింగ్లో మీకు కంప్లీట్ బ్లాక్ గ్రనైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మెట్ల దగ్గర మీకు వాష్ ఏరియా ఇచ్చారు, మీకు మంచిగా వాషింగ్ మిషన్ అంతా సెటప్ చేసుకోవచ్చు. బాత్రూమ్ ఏమి ఇవ్వలేదు, కంఫర్టబుల్గా మెట్లు కూడా పైకి ఎక్కే విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్కి రైలింగ్ చూసుకుంటే జిందాల్ రైలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు చిన్నగా ఒక కబోర్డ్ టైప్లో ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ మీటర్ సంబంధించింది అండ్ వాటర్ సంబంధించింది ఇక్కడ సెక్యూర్డ్గా ఉండడం కోసం కబోర్డ్ టైప్ ఇచ్చారు. ఒక పెద్ద ఎస్యూవి కార్ కూర్చునే విధంగా కార్ పార్కింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు గల్లీ కూడా 2 ఫీట్ల గల్లీ ఉంటుంది. అన్ని వైపులా మీకు సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. మంచి కాలమ్ సైజ్తో ఇల్లు డిజైన్ చేశారు ఫ్రెండ్స్. పార్కింగ్ నుంచి మీరు చూసుకోవచ్చు. ఈ డోర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో డోర్ కూడా మీకు సింహద్వారము టేక్ డోర్తోనే ఇచ్చారు, ఇండియన్ బీటీ టేక్ డోర్తో ఉంటుంది, బాగుంది, పెద్దగా ఉంది, చాలా బాగుంది. అసలు లోపల రండి. ప్రాపర్గా మంచి నీట్ వెంటిలేషన్తో నార్త్కి కూడా డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మన జాయింట్ ఫ్యామిలీ అయితే కింద ఒకరు పైన కూడా ఉండొచ్చు. పైన 2 బెడ్రూమ్స్ కిచెన్ హాలు, కింద కూడా సేమ్ 2 బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్పేషియస్ హాలు. ఒకసారి మీకు దేవుడి పూజా రూమ్, కిచెన్ ఒకసారి చూపిస్తారండి. ఇది కిచెన్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంది, నీట్గా మీకు షెల్ఫ్లు ఇచ్చారు, మీకు సాఫ్ట్ గ్రనైట్ ఇచ్చారు డబల్ పట్టీతో. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో ఏర్పాటు చేశారు, చూసుకోవచ్చు, రైట్. ఇక్కడ చిన్నగా దేవుడి పూజ రూమ్ ఇచ్చారు చూడండి. ఒక 2 గ్రనైట్ షెల్ఫ్లో ఇచ్చేశారు, 1 2 కింద మొత్తం 3 ఉన్నాయి. చిన్నగా దేవుడి పూజ రూమ్ లాగా ఏర్పాటు చేశారు. మంచి
షెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఒక విండో ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి కిచెన్లో మీకు యాంటీ స్క్విడ్ టైల్స్ ఇచ్చారు, స్కిడ్ అవ్వకుండా బాగుంది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది, కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదానికి ఏంటంటే కబోర్డ్ వర్క్ చేయించలేదు, అదొక్కటి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ షెల్ఫ్లు సజ్జాతో పాటు నైరుతికి ఇక్కడ అల్మారా వచ్చే విధంగా 7 ఫీట్ల హైట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మంచి ఒక పెద్ద విండో ఉంటుంది, వెంటిలేషన్ కూడా బాగుంది రైట్. ఇక్కడ ఇంకోటి లో రూఫ్కి కబోర్డ్ ఒకటి అటాచ్ చేయడం జరిగింది. అండ్ బాత్రూంలో వెస్టర్న్ సిట్టింగ్ ఏర్పాటు చేశారు, మంచి వెంటిలేషన్ ఉంది. ఇక్కడ కూడా షవర్ ఒకటి ఏర్పాటు చేశారు, బాగుంది. మీకు యూరోపా లాక్ ఇచ్చారు రైట్. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం రండి. సారీ, ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు హాల్ పక్కనే ఇక్కడ డోర్ ఒకటి ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇండియన్ సిట్టింగ్తో కామన్ బాత్రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు, కామన్ బాత్రూమే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే బాగుంది. 2 విండోస్, ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు. మనం చూస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ. షెల్ఫ్లు, ప్రాపర్ ఫాల్ సీలింగ్ లైట్, ప్రొఫైల్ లైట్స్, ఇక్కడ సైడ్కి విండో చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి రండి బ్యాక్ సైడ్, ఈస్ట్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ చూసుకుందాము. ఇక్కడ 5000 లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ సంప్ ఇచ్చారు. ఇక్కడ ఒక బోర్వెల్ ఉంటుంది ఈశాన్యంలో, చిన్నగా వాటర్ బయటికి వెళ్ళిపోయే విధంగా, అంటే రెయిన్ వాటర్ ఇక్కడ బయటికి వెళ్ళిపోయే విధంగా ఇచ్చారు. అండ్ వాష్ ఏరియా కూడా చూసుకోవచ్చు, ఆగ్నేయంలో వాష్ ఏరియా ఇచ్చారు, మన వాషింగ్ మిషన్ సెటప్ అంతా చేసుకోవచ్చు. ఒకసారి రూఫ్ టాప్ పైకి వెళ్ళి కంక్లూడ్ చేసేద్దాము. నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. వీడియో లెంత్ ఎక్కువైందని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. మనము వచ్చేసి 1,40,00,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న స్థిరాస్తిని చూస్తున్నాము. ఇది 50 లక్షలు 30 లక్షల ప్రాపర్టీ కాదు. కాబట్టి పిన్ టు పిన్ ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. రూఫ్ టాప్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాం. మెట్లు కూడా చూడండి ఈజీగా పైకి ఎక్కే విధంగా నీట్గా ఉంది. మధ్యలో మీకు డబల్ పట్టి ఇచ్చారు, గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ అండ్ వైట్ గ్రానైట్ సంబంధించింది ఇచ్చారు. అండ్ మధ్యలో మీకు లైన్స్ ఇచ్చారు, స్కిడ్ అవ్వకుండా, అంటే వర్షం నీళ్ళు వచ్చినా ఏమైనా వాటర్ వచ్చినా కానీ కింద పడకుండా బాగుంది. ఇదంతా సైడ్కి అంతా మీకు జిందాల్ 304 రైలింగ్ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. రండి కమాన్. పైన రూఫ్ టాప్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆ ఫ్లోరింగ్ కూడా వేయడం జరిగింది, ఆల్రెడీ ఫ్లోరింగ్ వర్క్ అంతా అయిపోయింది. నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే కాలమ్స్ మీకు పైన ఇంకో 2 ఫ్లోర్లు వేసుకునే కెపాసిటీతో 16 mm ఐరన్ రాడ్స్ ఇచ్చి బిల్డ్ చేయడం జరిగింది బిల్డర్ గారు. పైన మీకు ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఇక్కడ వాటర్ ఓవర్ ట్యాంక్ ఒకటి ఇచ్చారు, మనకి అప్ టు 2000 లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ ఓవర్ ట్యాంక్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది డైరెక్ట్ మన కృష్ణా వాటరు లేదా మన బోర్ వాటర్ కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఒకసారి మీకు కాలనీ కమ్యూనిటీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను వీడియోలో, పూర్తి వీడియో చూస్తూ ఉండండి. చుట్టూ మీరు చూసుకోవచ్చు అన్ని ఇండిపెండెంట్ ఇల్లుల మధ్యలోనే మనకి ప్రాపర్టీ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, లక్ష్మారెడ్డి పాలెం మెయిన్ రోడ్ నుండి లెస్ దెన్ 150 to 200 మీటర్స్ లోపే నడుచుకుంటూ రావచ్చు. ఇప్పుడు బస్ స్టాప్ ఉంది, హనుమాన్ టెంపుల్ పక్కన క్యాండార్ ష్రైన్ స్కూలు అండ్ అటువైపు సంగమ్ హోటల్ మధ్యలోనే మీకు లక్ష్మారెడ్డి పాలెం బోర్డు ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. స్పెషలీ హైదరాబాద్లో మెయిన్ రోడ్కి దగ్గరగా ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో ఈ ప్రాపర్టీ చూస్తానికి రండి. మన హైదరాబాద్లో అంటే పెద్దంబర్పేటకి వెళ్ళక ముందే ఒకవైపు సూర్యవంశీ లేఅవుట్, ఇంకొక వైపు మనకి లక్ష్మారెడ్డి పాలెంలోనే మనకి ఒక ఇండిపెండెంట్ ఇల్లు రైట్ నా అమ్మకానికి ఉంది. కంక్లూడ్ చేసే ముందు ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ గురించి ఒక్కసారి మళ్ళీ చెప్తాను. 23 విడ్త్ 60 లెంత్తో ఉంటుంది.
టోటల్ 150 స్క్వేర్ యార్డ్స్, చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ అయ్యింది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, కిచెన్ హాల్ విత్ కార్ పార్కింగ్, అండ్ ఫస్ట్ ఫ్లోరు 2 బెడ్రూమ్, కిచెన్ హాల్ విత్ కంప్లీట్ కబోర్డ్స్తో నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. రేట్ వచ్చేసి 1,40,00,000, 1,40,00,000 కింద కోట్ చేయడం జరిగింది. అది ఫైనల్ రేట్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ బ్యాంక్ లోను మీరు 80% దాకా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు. మీ ఐటీ ప్రొఫైల్, ఇన్కమ్ బట్టి మీరు లోన్కి వెళ్ళి ఏ బ్యాంక్లోనైనా లోన్కి వెళ్ళి మీరు ఈ ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఈ లొకేషన్లో లక్ష్మారెడ్డిపాలెం, ఈ పర్టిక్యులర్ లొకేషన్లో ఎలాంటి హైడ్రా ఏమీ లేదు. మంచి కాలనీ ప్రిమిసెస్, సెక్యూర్డ్గా బాగుంటుంది, బస్ స్టాప్కి దగ్గరగా ఉంటుంది. అండ్ ఈ కాలనీ లొకాలిటీలో మెయిన్ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో, మన పెద్ద హైవే అంటే విజయవాడ హైవే రోడ్కి కనెక్టెడ్ అయి ఉన్న రోడ్స్ మాత్రము 30 ఫీట్ రోడ్స్, ఇంటర్నల్గా 25 ఫీట్ రోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదొకటి మీరు నోట్ చేసుకోవాలి. అండ్ మీకు రోడ్స్ శాంక్షన్ అయ్యాయి, ఇంకా పడలేదు. రోడ్స్ అయితే శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ అవైలబిలిటీ వచ్చేసి కృష్ణా వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉన్నాయి. రోడ్స్ ఒక్కటి పెండింగ్ ఉన్నాయి. రోడ్స్ కూడా మీకు ఇన్ టైం ఒక 6 months నుంచి 1 year టైం అయితే పడుతుందని బిల్డర్ గారు చెప్పడం జరిగింది. శాంక్షన్ అయినట్టు లేటర్ కూడా వచ్చిందని చెప్పడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ ద్వారా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చాలా రోజుల నుండి విజయవాడ హైవేలో ఒక మంచి స్థిరాస్తి కోసం అడిగారు. ఈరోజు మీ ముందుకి ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. డిలే చేయకండి, ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.